అనకాపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి 300 రకాల వంటకాలు వడ్డించిన అత్త. ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బైన అల్లుడు. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి దుర్గా లాడ్జి వీధికి చెందిన గూండా సాయి మంగతాయారు దంపతుల కుమార్తె రిషితకు విశాఖకు చెందిన దేవేంద్రనాథ్ తో గత డిసెంబర్లో వివాహం జరిగింది. మొదటిసారి పండుగకు వచ్చిన అల్లుడికి తమదైన పద్ధతిలో గౌరవ మర్యాదలు ఏ మాత్రం తగ్గకుండా ఆతిథ్యం ఇవ్వాలనుకున్న అత్త మంగతాయారు 3 రోజుల ముందు నుండి ప్రారంభించి ఇలా 300 రకాల వంటకాలు వడ్డించి అల్లుడిని ఆశ్చర్యపరిచారు. అంతేనా, దగ్గరుండి తినిపించి మరీ అల్లుడిపై వారికున్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు సాయి దంపతులు. గోదారోళ్లకే పరిమితమైన ఈ సాంప్రదాయం ఇప్పుడు అనకాపల్లికి కూడా పాకిందా అంటే అవును అంటున్నారు గూండా మంగతాయారు. అత్త మంగతాయారు పుట్టిల్లు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట కావడంతో సంక్రాంతి పండుగ గోదారోళ్లు కుటుంబ సమేతంగా ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటారు. కొత్త అల్లులకు ప్రత్యేక మర్యాదలు చేసి గౌరవించడం గోదారోళ్ల ఆనవాయితీ. నేను కూడా గోదావరాల అమ్మాయిని కాబట్టి నా అల్లుడికి మా ప్రాంతపు గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయో తెలపడం కోసం ఇలా ఏర్పాటు చేశాను అంటున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు చుట్టుపక్కల వాళ్లు దీన్ని విశేషంగా